సోషల్ మీడియాలో. సో మీరు ఇప్పుడు పోలీసులకి సహకరించబోతున్నారా? ఆ ఎవిడెన్సెస్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం జరుగుతోందా పోలీసులతో? పోలీసులు నన్నైతే ఏ పోలీస్ అప్రోచ్ కాలేదు. నేను అడుగుతున్నా, మీరు పోలీసుని అప్రోచ్ అయ్యారా అని చెప్పి. లేదు లేదు. ఎందుకండి? ఎందుకంటే నేను ప్రజలకి మనము ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే అందరం కలిసి పోలీసుల మీద ప్రెషర్ పెడతాం. ఇప్పుడు మనం చెప్పే ఆధారాన్ని బట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే పోలీసులు వాళ్ళ యొక్క ప్రాథమిక రిపోర్ట్లు బయట పెడతారా? సో వాళ్ళ యొక్క ఫోన్ ఫోరెన్సిక్ కానీ ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్స్ సంబంధించిన వస్తువుల మీద అన్నిటి మీద ఫోరెన్సిక్ రిపోర్ట్లు కానీ ఆయన శరీరంకి ఏమైంది అనేది తెలియజేసే పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ ఇప్పటివరకు 18 days అయినా ఇంకా బయటకు ఎందుకు రాలేదు? పోలీసులు అనే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బేసిక్ అయితే చేసిన తర్వాత ఈ కేసు ఎక్కడా తేలకపోతే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఫలితం రాకపోతే అప్పుడు ఈ లీడ్స్, టిప్స్, ఇంకోటి ఆధారాలు అవసరం. ఫస్ట్ అయితే వాళ్ళ బేసిక్ రిపోర్ట్స్ అయితే బయట పెట్టండి. ఇప్పటి వరకు అయితే పోలీసులు నాకు తెలిసి 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏమో ఐజీ గారితో వచ్చారు. ఇప్పటి వరకు దాన్ని యాక్సిడెంట్ గా చెప్పే ప్రయత్నం చేసేందుకు తప్ప అంతకు మించి ఇప్పుడు విలేకరులు ఎన్నో ప్రశ్నలు అడిగినారు. సెకండ్ టైం అది హత్య అని అడిగే విధంగా, అంటే దానికి సరైన సమాధానం చెప్తలేరు. మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సమాధానం దాటవేస్తున్నారు. సో కాబట్టి సోషల్ మీడియాని బెదిరియాల్సిన అవసరం ఏముంది? సోషల్ మీడియా అంటే ఏంది? అది ప్రజలందరూ వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళకి యొక్క భావస్వేచ్ఛ ఉంది, చెప్పుకునే హక్కు ఉంది, న్యాయం కావాలని కోరుతున్నారు. అంతే తప్ప వాళ్ళు కొట్టుకుదామని ఎవరు చెప్తలేరు సోషల్ మీడియాలో. రైట్, మీరు అంటే ఇంట్రెస్టింగ్. భావస్వేచ్ఛ ఉంటుంది, కానీ భావస్వేచ్ఛ అనేది ఎక్కడా కూడా ఇతర విషయాలని టచ్ చేయకూడదు. భావస్వేచ్ఛ ఉండొచ్చు, బట్ ఇక్కడ మళ్ళీ ఇష్యూస్ ట్రిగర్ అయ్యేలా అది డైరెక్ట్ అవ్వకూడదు కదా. ఎందుకంటే మీ అనుమానాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఆధారాలతో పోలీసులకు ఇచ్చినప్పుడు ఎస్ నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఇది, నేను అంటున్న మాట ఇది అంటే బిలీవబుల్గా ఉంటుంది. కానీ మీ స్టేట్మెంట్స్ వరకే మాత్రమే ఉన్నాయంటే ఏమంటారు? దాంట్లో మీరు అమెరికాలో టిప్స్ అంటారు, పోలీసు విచారణలో, ఇన్వెస్టిగేషన్ లో ఇండియాలో లీడ్స్ అంటారు. దాంట్లో ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొని దాని ఆధారంగా ఇట్లా కూడా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సాధారణంగా. అంతే తప్ప ఎవరు లీడ్స్ ఇస్తే, టిప్స్ ఇస్తే వాళ్ళనే దోషులుగా శిక్షిస్తాము, మీరు నోరు మూసుకోవాలి అని చెప్పడం అది ధర్మం కాదు. బహుశా దోషి అనే పదం బహుశా తప్పు అవుతుందేమో. ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుగా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ నా ఇన్ఫర్మేషన్ ఇదండి, నాకున్న ఎవిడెన్స్ ఇది, సో దీని మీద ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రయత్నం జరుగుతుందా మీ నుంచి? నేను పబ్లిక్ గా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు నేను లైవ్లలో మాట్లాడినా, ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతున్నా. సో నేను పబ్లిక్ ముందు పెట్టాను. దాని ఆధారంగా అనేక క్రైస్తవ సంఘాల వారు కానీ, అనేక సామాజిక కార్యకర్తలు కానీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెడుతున్నారు, కోర్టుల కేసులు వేస్తున్నారు, కొట్లాడుతున్నారు. మీ అనుమానాలు ఏంటి రాజ్బోడా గారు? ఎందుకు మీకు అనుమానం బలపడింది? అనుమానం కాదు, నాకు అనుమానం అనేది ఇది మనకు ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ పడిపోయిన విధానం కానీ, లేకపోతే ఆ యొక్క వాళ్ళు సీసీ ఫుటేజ్ లో చూపించిన వ్యక్తికి ఆ ప్రవీణ్ బ్రదర్ కున్న వ్యత్యాసాలు ఇంకా అనేకము ఆ యొక్క వేరు మనకి కంపేర్ చేసినప్పుడు అవి ఉన్నాయి. అవి కాకుండా నాకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను నిన్న చెప్పాను, అంతకుముందు చెప్పాను, చాలాసార్లు నేను షేర్ చేశాను. అవును, బట్ ఇంకొకసారి, ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి మీ వీడియో అనేది, అందుకని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక్కసారి రిపీట్ చేయగలరా? తప్పకుండా బ్రదర్, ఎగ్జాక్ట్ అంటే దాన్ని ఒక్క నిమిషం అయితే కరెక్ట్ చెప్పగలుగుతా. ఇక నోటి కంటే నేను చెప్పగలుగుతా కానీ, బట్ ఏమంటారు, అదే విజయవాడ మెయిన్ గా ఏంటంటే విజయవాడ దాటిన తర్వాత అది కిడ్నాప్ చేసేది అనేది మనకు వచ్చిన సమాచారం. విజయవాడ తర్వాత విజయవాడలో లేదా విజయవాడ అవుట్స్కర్ట్స్. సో అరౌండ్ 5:36 మధ్యలో విజయవాడలో చేరిన తర్వాత ఎవరో చాలా సార్లు కాల్ చేశారంట, అన్న కలుమని. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా అంచనా ప్రకారం అక్కడ అతన్ని గట్టిగా ఒక దెబ్బ కొడితే పడిపోయిండు. అతని యొక్క మొత్తం బ్లడ్ అంతా ఆ యొక్క వెహికల్ కి మొత్తం దాని మీద ఉన్నది బ్లడ్ డ్రాప్స్. సో అక్కడ పడిపోయిన తర్వాత అతన్ని తీసుకొని ఎక్కడికో ఒక వెలుతురున్న ప్రదేశంలోకి తీసుకెళ్లిన తర్వాత 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అతన్ని చంపడం జరిగింది. ఆ యొక్క పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, నోట్లో ఆల్కహాల్ పోసారు,
అతని బట్టలు ఇప్పారు, తర్వాత క్షుద్ర పూజలు చేశారు. తీసుకెళ్లిన తర్వాత 3.5 గంటలు అతను బతికే ఉన్నాడు. అతని దగ్గర ఏది ఒక గొడ్డలి, వాళ్ళు వాడిన ఆయుధాలు, ఒక గొడ్డలి, కత్తులు, రాడ్స్, తర్వాత లైటర్ ఎందుకు వాడిండ్రు అంటే అతని తొడ మీద కాల్చి ఆ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమని చిత్రవద చేసేది అనేది మనకున్న సమాచారం. అట్లనే అతన్ని తొడని గాయపరిచారు, అదేవిధంగా అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ చేశారనేది మనకు వచ్చిన సమాచారం. సో అదే విధంగా సికింద్రాబాద్ లో ఒక స్విఫ్ట్ కారు, 2 ట్రక్కులు రెంట్ చేశారు, 5 లక్షలు రెంట్ తీసుకున్నారు. సో ప్రవీణ్ బ్రదర్ ని ఆ వైట్ స్విఫ్ట్ కార్ లో తీసుకెళ్లారు డెడ్ బాడీని. తర్వాత ఒక ట్రక్ లో ఆ వెహికల్, ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని తీసుకెళ్లారు. అంటే మనకి పోలీసులు చూపెట్టిన అవన్నిట్లలో ఆ బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఓకే. సో అట్లనే 6,20,00,000 ప్రవీణ్ బ్రదర్ అకౌంట్ లోకి వెళ్ళి ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ అండ్ జార్ఖండ్ ఈ రాష్ట్రాలకి తరలించబడ్డాయి. ఎంత 8 నంబర్ ఉన్న అకౌంట్లలో. ఎంత 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 అమౌంట్ అన్నారు? 6,20,00,000. 6,20,00,000 ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది? నాకు తెలియదు, ఇండియాలో గూగుల్ పేనా ఏమి ఉంటాయి కదా. ఓకే, బట్ అంటే వాటికి కూడా ఈ పాస్వర్డ్స్ అవి ఉంటాయి కదా. పాస్వర్డ్ ఆయనది వాడారు కదా, ఆయన ఆ చిత్రహింస చేసింది అందుకోసమే. సో 6,20,00,000 అంటున్నారు కదా మీరు. అవును. సో ఆ 6,20,00,000 ఒకే అకౌంట్ నుంచి వెళ్ళిందా, లేకపోతే డిఫరెంట్ అకౌంట్స్ నుంచి వెళ్ళడం జరిగిందా? ఒకే అకౌంట్ నుంచి వేరు అకౌంట్లకి. ఒకే అకౌంట్ నుంచి వేరు అకౌంట్స్ కి. ఎన్ని అకౌంట్స్ కి వెళ్ళాయండి? ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ ఆ యొక్క ఏడుగురు అయితే ఉన్నారు, 7 అకౌంట్లకు వెళ్ళి ఉంటాయి. 7 అకౌంట్స్ కి. సో ఏడుగురు సుపారీ గ్యాంగ్, అదే కాంట్రాక్ట్ కిల్లర్స్. సో ఇక్కడ మాస్టర్ మైండ్స్ వచ్చేసి A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అని చెప్తున్నారు. సో అట్లనే అతని మీద విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి లేదా క్షుద్ర పూజలు చేసి చంపారు అనేది మనకు వచ్చిన సమాచారం. రాజ్బోరా గారు, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సాధారణంగా ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే 6,20,00,000 అన్నప్పుడు ఒక గూగుల్ ట్రాన్సాక్షన్ నుంచి పర్ డే లిమిట్ 1 lakh కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది ఒకే అకౌంట్ నుంచి 7 మెంబర్స్కి 6 crores అంటే మీకు డౌట్ రాలేదా, లైక్ ఇది మిస్ఇన్ఫర్మేషన్ అయ్యిండొచ్చు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి? సో అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉండొచ్చు కదా. ఓకే, అందుకే అంటున్నాను, అందుకే అడిగాను నేను, ఒక అకౌంట్ నుంచి వెళ్ళిందా లేకపోతే మల్టీ అకౌంట్స్ నుంచి వెళ్ళాయా? ఎందుకంటే వీళ్ళు డిజిటల్ అని నేను చెప్పలేదు. 6.2 crores ట్రాన్స్ఫర్ అని మాత్రమే చెప్పారు. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారనేది ఇక్కడ నాకు చెప్పలేదు. ఒకసారి రిపీట్ చేయగలరా? నాకు ఇక్కడ మళ్ళీ ఇచ్చిన వాయిస్ కట్ అయినది. ఏమంటున్నా అంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పారు తప్ప ఎట్లా ట్రాన్స్ఫర్ అయినది నాకు దే డిడ్ నాట్ మెన్షన్. సో కాబట్టి ఎట్లా హౌ దే ట్రాన్స్ఫర్ అనేది నాకు తెలియదు. ఓకే ఓకే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒకసారి నేను కరుణాకర్ సుగారి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆయన కామెంట్స్ గతంలో చూస్తున్నారు. ఆయన ఇక్కడ చిన్నజీవ స్వామి పేరు ఎత్తడం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం అమిత్ షా పేరు ఎత్తడం జరుగుతోంది, భూపతి